పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండు, ఏలైనా హేరోదు మిమ్ములను చంపుచున్నాడు అని చెప్పిరి. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను నేడు రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసేదను. లూకా 13:31. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రభువును హేరోదు చంపాలని చూశాడు, కానీ యేసు వెనక్కి తగ్గలేదు. భయం కాదు, దైవ పని ఆయన లక్ష్యం. మనకు ఇదే పాఠం. మన కోసం దేవుడు నిర్ణయించిన పని ఎవ్వరూ ఆపలేరు. దేవుని సమయం వచ్చే వరకు ఏ శత్రువు మన మీద విజయం సాధించలేరు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, ఎంత విరోధం వచ్చినా, ఎంత భయం వచ్చినా, నీ పని ఆపకపోయినా నీ ధైర్యం నాకు కూడా ప్రసాదించుము యేసయ్యా. నాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి అడ్డంకి ఎదురుగా నిలబడే విశ్వాసం నాకివ్వము తండ్రి. మీరు నాకిచ్చిన పని నేను పూర్తి చేసే వరకు నా హృదయంలో నీ బలమును నింపుము ప్రభువా. మీ పేరుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.